కొత్త కంటెంట్ కావాలంటే కొత్త ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని నేనేం బలవంతం చేయట్లేదు, జస్ట్ ఫోర్స్ చేస్తున్నాను అంతే. ఒక సింహం అడవిలో ఆకలేసినప్పుడు ఆవేశంగా ఒక లేడీని వేటాడుతుంది. ఇది చూడాలంటే మనందరం డిస్కవరీ ఛానల్ పెట్టాలి. అదే సింహం జనం మధ్యలో ఉంటే దానికి ఒక ఆశయం, సంకల్పం ఉండి వ్యవస్థలో ఉన్న ఒక కేడీని వేటాడాలని డిసైడ్ అయితే తనని తానే నరసింహంగా మార్చుకుంటే ఆ అవుట్పుట్ ముందు ఎంత బలవంతుడైనా లేక బల్వంత్ సింగ్ ఠాకూర్ అయినా చావు చాలా క్రిటికల్గా ఉంటుంది. ఇది చూడాలంటే మాత్రం మనందరం డాకు మహారాజ్ సినిమాకి వెళ్ళాలి. మర్డర్స్లో మాస్టర్స్ చేసిన మన బాలయ్య డాకు మహారాజ్ అవతారంలో అరాచకం సృష్టించారు. వన్ మ్యాన్ షోతో ఓచకోతకి ఒక కొత్త నిర్వచనం చూపించారు. సినిమాలో ఏముందరా అని అడిగితే ఒకటే మాట, వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్. కానీ దాని వెనక ఒక బలమైన ఎమోషన్. వీటిని కనెక్ట్ చేస్తూ డాకు, నానాజీల డిస్ట్రక్షన్. నాకైతే ఇది ఒక డోంట్ మిస్ ఇన్ ఏ థియేటర్ మూవీ. ముఖ్య గమనిక ఏంటంటే డాల్బీ అట్మాస్ ముఖ్యం బిగిల. సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అదిరిపోద్ది, ఇంటర్వెల్కి మైండ్ పోద్ది, సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం తగ్గిపోద్ది. సో ఇట్స్ అన్ అబోవ్ యావరేజ్ మూవీ. అబోవ్ యావరేజ్ అని ఎందుకన్నానంటే బాలయ్య గారి యాక్షన్, స్టోరీలో ఉన్న ఎలివేషన్, మ్యూజిక్లో చూపించిన డెడికేషన్, రఫ్ ఆడించిన డైరెక్షన్, ఇలా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ హైలైట్గా ఉన్నాయి. ఒక కంప్లీట్ హిట్ అని ఎందుకు అనలేదు అంటే స్క్రీన్ ప్లే బాగున్నప్పటికీ ఒక రొటీన్ స్టోరీ లైన్ అండ్ మరీ ఎక్కువ కాదు కానీ ఎంతో కొంత సాగదీసిన సెకండ్ హాఫ్ అండ్ కొంచెం సింపుల్గా తేల్చేసిన క్లైమాక్స్ వల్ల. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడేదే లేదు. ప్రతి 10 నిమిషాలకి ఒక ఎలివేషన్ సీక్వెన్స్తో పీక్స్లో ఉంటుంది. ఎక్కడికక్కడ మినిమం డౌన్ అవ్వకుండా చాలా బాగా రాసుకున్నది రాసుకున్నట్లు ఎగ్జిక్యూట్ చేశారు. ఫైట్స్ మీద బేస్ చేసుకున్న సినిమా కాబట్టి బీజిఎం చాలా చాలా ఇంపార్టెంట్. అది కావాల్సిన దానికన్నా ఎక్కువలో ఉంది. సెకండ్ హాఫ్ మెజారిటీ ఫ్లాష్ బ్యాక్ ఉంది, దాని నిండా ఎమోషన్ ఉంటుంది. ఒక నార్మల్ మనిషి ఒక కొత్త ఊరికి వెళ్ళి అక్కడ జరుగుతున్న అన్యాయం చూసి ఆ జనం కోసం ఒక లీడర్గా, ఫైటర్గా మారడం ఎన్నో సినిమాల్లో చూసాం, అదే మళ్ళీ చూస్తాం. బట్ ఆ లీడర్గా మారే సీన్ కోసం చాలాసేపు వెయిట్ చేయాలి. కానీ అది కొంచెం వర్త్. మారాక కూడా మేబీ డ్యూరేషన్ ప్రాబ్లం వల్ల ఏమో కానీ ఆ హీరోయిజంని ఒక లెవెల్కి రిస్ట్రిక్ట్ చేసేసుకున్నారు. ఇంకా పవర్ఫుల్గా చూపించవచ్చు అనిపిస్తుంది. కానీ ఇదంతా మనకి సినిమా చూస్తున్నప్పుడు అనిపించదు, బయటికి వచ్చిన తర్వాత కూర్చుని ఆలోచిస్తే అప్పుడు అనిపిస్తుంది. దానికి కారణం BGM, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అంత ప్రెడిక్టబుల్గానే ఉంటుంది కానీ ప్రతి సీన్ సాటిస్ఫై చేస్తుంది. క్లైమాక్స్ కొంచెం ఈజీగా తెగిపోయిందనే ఫీల్ తప్పకుండా వస్తుంది. పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే బాలయ్య గారి భద్రకాళి అవతారం చాలా బాగున్నారు, చాలా బాగా చేశారు. ఆ ఫైట్స్ కూడా ఆయన కాబట్టి చాలా కన్విన్సింగ్గా అనిపిస్తాయి. ఈ ఏజ్లో కూడా ఆయన చేస్తున్న స్టంట్స్ అండ్ ఫైట్స్కి హ్యాట్స్ ఆఫ్. హీరోయిన్స్ విషయానికి వస్తే ప్రజ్ఞ గారు డీసెంట్ రోల్, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్రెజెన్స్ కావాల్సినంత వచ్చింది. బాలయ్య గారి పక్కన బాగున్నారు. అండ్ ముందు సినిమాల కన్నా ఈ సినిమాలో యాక్టింగ్ లెవెల్ కొంచెం అప్గ్రేడ్ అయ్యి కొంచెం న్యాచురల్గా అనిపించింది. ఊర్వశి రౌడేలా గారిని హీరోయిన్ అని అనలేము, జస్ట్ ఒక గ్లామర్ రోల్ అని చెప్పొచ్చు. బట్ ఫర్ హర్ రోల్ షీ డిడ్ హర్ బెస్ట్. విలన్గా బాబీ డియోల్ గారు పర్ఫెక్ట్. స్పెషల్గా చెప్పుకోవాలంటే ఆయన డెడికేషన్ నాకు బాగా నచ్చింది. బాంబే విలన్స్ అంటే మెజారిటీ మెంబర్స్ లిప్ సింక్లో కెమెరా ముందు 1 2 3 4 1 2 3 4 అని అరిచేసి మిగతాది డబ్బింగ్ ఆర్టిస్టులు చూసుకుంటారు. బట్ ఈయన లిప్ సింక్ కూడా చాలా జాగ్రత్తగా ఇచ్చారు. అండ్ మనకి ఆడ్గా అస్సలు అనిపించకుండా చాలా స్మూత్గా బ్లెండ్ అయిపోయినట్టు చాలా ఈజీతో పర్ఫామ్ చేశారు. స్టైలిష్గాను ఉన్నారు, క్రూరంగాను కనిపించారు. ఒక పర్ఫెక్ట్ బాలయ్య మూవీ విలన్ లాగా అనిపించారు. శ్రద్ధా శ్రీనాథ్ గారు ఒక కీ రోల్లో కనిపించారు. ఆవిడ కూడా చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్లో ఆవిడ ఒక మంచి రోల్లో షీ కలెక్టెడ్ ఏ గుడ్ కలెక్షన్ ఆఫ్ కలెక్టివ్ అప్లాజ్. ఇన్నిసార్లు కలెక్షన్ అన్నానంటే ఖచ్చితంగా ఆవిడది ఇంజనీర్ రోల్ అయ్యి ఉంటుంది అని అనుకుంటున్నారా? అనుకోండి, నేను మాత్రం చెప్పను. తెలుసుగా మన సంగతి, అన్నీ చెప్పినట్లే ఉంటాం కానీ ఏం చెప్పం. మిగతా కాస్ట్లో సచిన్ గేట్కర్ గారు అండ్ డాకు మహారాజ్ సైన్యంలో కొన్ని కీ క్యారెక్టర్స్ అయిన మకరంద్ దేశ్పాండే, దివి, రవికేల్ గారు వీళ్ళందరూ వెరీ న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. షైన్ టామ్ చాకో గారు అండ్ రవికిషన్ గారు కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి న్యాయం చేసేశారు. ఇంకా ఉన్నారు కానీ మాట్లాడుకునే అంత కంటెంట్ వాళ్ళ వరకు రాలేదు. ఎందుకంటే ముందే చెప్పాను కదా, వన్ మ్యాన్ షో. ఇంతకీ ఈసారి స్పెషల్ మెన్షన్ ఎవరికి ఇద్దాం? బేబీ వైష్ణవికి ఇచ్చేయాల్సిందే. చాలా ముద్దుగా ఉంది, అంతకన్నా ముద్దుగా పర్ఫామ్ చేసింది.
ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ఫైట్స్లో ఒక 2 గూస్ బంప్స్ వాకింగ్ సీన్స్ ఉంటాయి. అక్కడ ఈ బుజ్జిదాని ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా బాగుంటాయి. సినిమాని ఒక లెవెల్ వరకు బాబీ గారు బాలయ్య గారు తీసుకెళ్లారు, కానీ వేరే లెవెల్కి మాత్రం తమన్ గారు తీసుకెళ్ళిపోయారు. అయ్యో బాబోయ్, ఏం కొట్టుడు రా నాయన, సౌండ్ బాక్స్లకు కూడా చెవుడు వచ్చే కొట్టుడు అది. ఈ సినిమాలో ఈయన బీజిఎం థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ హార్ట్కి టచ్ అవుద్ది. ఆ వైబ్రేషన్స్కి కొంచెం పెద్దవాళ్ళు అక్కడక్కడ హార్ట్ మీద చేసుకోవడం నేను పర్సనల్లీ థియేటర్లో చూశాను. ఎ వెరీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇవ్వచ్చు. తమన్ లేని డాకు, మసాలాలు లేని బిర్యానీలా ఉంటుంది. ఫైనల్గా నేను ఏమంటానంటే, డాకు మహారాజ్ గారి వేట ఫ్యాన్స్కి చాలా అద్భుతంగా, నార్మల్ ఆడియన్స్కి పర్లేదు బాగానే ఉంది అనిపించేలా బాలయ్య గారి నుంచి ఏం కోరుకుంటామో అది ఇచ్చేసింది. ఈ సంక్రాంతికి చక్కగా గట్టెక్కేసింది. మరి నేను కూడా చక్కగా వెళ్ళిరానా?